దేవతలకు ఆదేశానుసారంగా కుమారస్వామి స్వర్గంన బృహస్పతికి నమస్కరించి రుద్రాది గణ సమన్వితుడై రణభైరిని మృగింపచేసి శోణితపురపు నలుదిక్కులకు సైన్యములుండగా చేసెను. అప్పుడు ఆ కుమారస్వామి దేవతల ఉపదేశానుసారము విశాఖుడు అనే వారిని దూతగా చేసుకుని రాయబారం పంపెను. విశాఖుని ద్వారా ఈ విధంగా తారకునికి కబురు పంపెను. తారక, నీ త్రిలోక పాలన కారణంగా దేవతలను మునులను ఇడుములు పడుచున్నారు. వారికి సహాయకుడివై నేను నీ పురమున ఉన్నాను. నీవు పాతాళాంతర్గత భోగవతీపురమునకు వెళ్ళుము. కాని ఎడల నిన్ను చంపి నీ రాజ్యం ఆక్రమించి ఇంద్రాదులకు ఇయ్యగలను అని చెప్పి పంపెను. అంత తారకాసురుడు చెంతగొదడెట్లే ఏగి పూసగుచ్చినట్లుగా కుమారస్వామి వాక్యాలను చెప్పెను. దానికి అతడు అగ్గిపోయిన గుగ్గిలమున్నట్లు ప్రగల్భములాడి యుద్ధమునకు సిద్ధమేనని మీరు కుమారస్వామికి తెలుపుడని